వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల గ్లోబల్ అన్సర్టనిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇరాన్ యూఎస్ ఇజ్రాయెల్ వార్ అనేది నడుస్తుంది. సో దీనిపైన ఏఎస్ చక్రవర్తి గారి అభిప్రాయం ఏంటని సార్తో తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నిహాల్ గారు. ఎస్, మరొకసారి ఈ అవకాశం కల్పించడం మీకు మీ సోషల్ పోస్ట్ ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం స్టార్ట్ చేద్దాం. సార్ నిహాల్ గారు, సార్ నేను స్ట్రైట్ అవే ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. యా, ట్రంప్ అనే వ్యక్తిది ఇందాక నేను వీడియోలు చెప్తూ చెప్పాను, చాలా ఫికిల్ మైండ్ అండ్ రూడ్ మెంటాలిటీ అని. ఎవడి మాట వెండు. చాలా ఒక మాటలో చెప్పాలంటే విలువలు, ప్రపంచం ఏమనుకుంటుంది, సమాజం ఏమనుకుంటుంది, ఇలాంటి పట్టించుకునే వ్యక్తి కాదు. చాలా అగ్లీ నేచర్, నో డౌట్. చాలా అసహ్యకరమైన ఐడియాలజీ ఉన్న వ్యక్తి. మీకు సింప్లిఫై చేసి చెప్తానండి. అసలు నాట్ ఓన్లీ ట్రంప్, మీకు జార్జ్ బుష్ నుంచి కూడా మీరు చూసుకోండి. అమెరికాలో కొంతమంది ప్రెసిడెంట్స్ చాలా రూడ్ బిహేవియర్ ఉంటుంది. ప్రపంచం ఏమనుకుంటుంది ఎవరిని గమనించరు. ఇంకోటి మానవత్వం కూడా ఉండదు వాళ్ళు. అంటే ఎవరెవరు మానవత్వం కూడా ఏ క్వశ్చన్ ఉండదు. నేను చెప్తా వినండి, మీకు దానికి ఉదాహరణలు చెప్తాను. మీకు ఇవాళ ఇరాన్ మీద ట్రంప్ యుద్ధాన్ని రావడానికి మేజర్ కారణం ఏమనుకున్నారు? అరే న్యూక్లియర్ వెపన్స్ గురించి. న్యూక్లియర్ వెపన్స్ కాదు, ఇవి కాదు అసలు. ముందు మీకు ఎప్పుడైతే మీకు వెన్జులాలో ప్రెసిడెంట్ ముదురోని తన భార్యని కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చినప్పుడు ప్రపంచంలో రావాల్సినంత ఖండన రాలే. ఎందుకంటే రష్యా ఆర్థికంగా దెబ్బతింది. వాస్తవంగా రష్యా ముఖచక్కలైపోయింది. ఇప్పుడు అమెరికా అనేది ఒక రకంగా చెప్పాలంటే వ్యతిరేకించే పరిస్థితులు ప్రపంచంలో ఏ దేశం లేదు. ఆఖరికి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళతో అంటగాకిని యూరోప్ దేశాలలోనే లెక్క చేయట్లేదు ట్రంప్. అమెరికా ప్రయోజనాలు ముఖ్యం వాళ్ళకి. ఎప్పుడైతే వెనుజులాలో ముదురోని కనుక అతని వైఫ్ని తీసుకొని ఎప్పుడైతే వచ్చారు, కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు, ఒక రకం కిడ్నాప్. అది ప్రపంచం స్పందించాల్సిన స్థాయిలో స్పందించినట్లయితే ఇవాళ ఇరాన్ మీద దాడికి వచ్చేవాడు కాదు. పక్కన పెట్టండి. రెండు, మీకు ఇరాకులో సద్దాం హుస్సేన్ ఎంత దారుణంగా మీకు ఉరిదీశారో చూశారు. ఒక దేశ అధ్యక్షుడిని పట్టకొచ్చి పెడరక్కలు విడిచికట్టి ఎలా మీకు అతను ఉరిదీశారు. అక్కడ ఎన్ని పచ్చబద్దాలు చెప్పారు. రసాయనిక ఆదాలు ఉన్నాయన్నారు, ఆటమిక్ పవర్ డెవలప్ చేస్తున్నారు, న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేస్తున్నారు, కెమికల్ వెపన్స్ డెవలప్. ఇది ఒక్క కెమికల్ వెపన్ దొరికిందా? ఒక్క న్యూక్లియర్ వెపన్స్ ఏమన్నా అసలు ఆ ప్రాసెస్ అన్నా దొరికిందా? చేస్తున్న ప్రాసెస్ అన్నా ఉన్నాయా? లేవు. వాళ్ళు ఒక మోనోపలి ఐడియాలజీ, ప్రపంచాన్ని భయపెట్టి బతుకుతున్నాం కంప్లీట్. అసలు వాళ్ళ ఐడియాలజీ చాలా రూడ్గా ఉంది. ఫ్రాంక్లీ స్పీకింగ్, ప్రపంచం స్పందించట్లేదు. ఇప్పటికి కూడా ఇరాన్ విషయంలో స్పందించాల్సినంత స్పందించట్లేదు. ప్రపంచం కూడా స్పందించాలి. ఫ్రాంక్లీ మీకు చైనా ఏమంత అద్భుతంగా స్పందించింది. అవును. రష్యా స్పందించాల్సినంత స్పందించిందా? కెనడా స్పందించాల్సిన యూరోప్ కంట్రీస్ స్పందించా? అక్కడ రాకెందుకు సిగ్గు? మనం ఏమైనా స్పందించామా? లేదు. మన ప్రధాన సరిగ్గా స్పందించాడా? అందువల్ల ఇక్కడ అమెరికాని ఎందుకనో కానీ చాలా జాగ్రత్తగా నిఫ్టీలో కానీ, బ్యాంక్ నిఫ్టీలో కానీ, మార్కెట్లో ఎందుకు జాగ్రత్త ఉండమని చెబుతున్నానంటే, ఇవి ఏ పరివర్తనాలు జరుగుతాయంటే, మీకు అమెరికా చరిత్ర చేసి చూడండి. రెండో ప్రపంచ యుద్ధంలో పెరల్ హార్బర్ మీద బాంబులు వేసిన తర్వాత యుద్ధం క్లోజింగ్ స్టేజ్లో తీసుకెళ్ళి క్లోజింగ్ స్టేజ్లో జపాన్ మీద మీకు ఆటమిక్ పవర్ ప్రయోగించారు, నాగసాకి, హిరోషిమా మీద. ఇప్పుడు నాకు డౌట్ ఏందో తెలుసా? ఇరాన్ వార్ క్లోజ్ అయ్యేటప్పుడు ప్రపంచానికి భయపెట్టే విధానం వాళ్ళంతా కూడా అణుబాంబు వేసిన ఆశ్చర్యపోవాల్సిన. ఓకే, ఫైనల్ స్టేజ్లో వారు క్లోజ్ అవుతుంది అన్నప్పుడు ప్రపంచం మళ్ళా 40-50 ఏళ్ల పాటు ప్రపంచం అంతా ఏమంటే భయపడిపోవాలి, మాకు దాసోహానాలి అని ఒక సైకలాజికల్ ఐడియాలజీ వాళ్ళది. వాళ్ళంతా మానసిక యుద్ధం చేస్తున్నారు, ప్రపంచమైన మానసిక యుద్ధం. అందువల్ల మీరు, అందుకని నేను చెప్తుంది, మార్కెట్లో నేను ఎందుకు వేచి చూడమని చెబుతున్నానంటే, ఇరాను అమెరికా యుద్ధం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, డెవలప్మెంట్ గ్రోత్ రేట్స్ పడిపోతాయి, వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఇవి కాదు అసలు మెయిన్ థింగ్ నేను చెబుతోంది. అమెరికా యొక్క నాయకత్వం ఐడియాలజీ ఎలా ఉంటుంది, ఎంత అసహ్యకరంగా ఉంటుందనే నేను చాలా లోతైన పరిశీలన చేస్తున్నా. సార్ కానీ సార్ ఇక్కడ ఈ సిచ్యువేషన్స్ లో ఇప్పుడు ఇరాన్ కూడా సీజ్ ఫైర్ అని చెప్పేసి ముందుకు వచ్చింది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో అమెరికా అనేది సీజ్ ఫైర్ ఒప్పుకునేది అంటారా? ఇప్పుడు ట్రంప్ మనస్తత్వం అసలు ఆల్రెడీ వాళ్ళు సీజ్ ఫైర్ పక్కన పెట్టండి, వాళ్ళు వారు డిక్లేర్ చేయడానికి ముందే ఇరాను సంప్రదింపులకు వచ్చింది. ఓకే, మీరు రామన్న మంది చెక్ చేసుకున్నారు, అన్నీ అయిపోయి అసలు ఏమి లేవు. ఓ దశ అయిపోయి, 2 దశలు 3 దశలు. నీకు అర్థమైందా? నీకు ఇది వాళ్ళు ఐడియాలజీ ఒకటే, ప్రపంచాన్ని భయపెట్టదలుచుకున్నారు.
ముందు మీకు ప్రపంచం చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే వెనుజులా ప్రెసిడెంట్ని ముదురోని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన రోజే ప్రపంచం ముక్త ఖండంగా ఏకధాటి మీద ఖండించి వాట్ ఇస్ నాన్సెన్స్ అనే పద్ధతిలో వెళ్ళినట్టయితే ట్రంప్ తెగింపు చేసేవాడు కాదు. ఇక్కడ ఇంకో చిన్న లాజిక్ చాలా మందికి నేను స్ట్రైట్గా చెబుతున్నాను. ప్రపంచంలో నాయకత్వంలో కూడా మీకు ఇజ్రాయెల్ అనేటువంటిది మొసాద్ అని వాళ్ళ ఇంటెలిజెన్సీ సంబంధించిన ఏజెన్సీ ఉంది. అది అత్యంత ప్రమాదకరమైనది, అది అత్యంత నీతి బాహమైంది మొసాద్ అనేటువంటిది. వాళ్ళు చాలా దేశాల ప్రైమ్ మినిస్టర్లని, చాలా దేశాల ప్రెసిడెంట్లని హనీ ట్రాప్లో దించారు. అందుకని ఎవరే మాట్లాడలేదు. చాలా దేశాల ప్రధానులు, చాలా దేశాల ప్రెసిడెంట్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏం మాట్లాడితే వాళ్ళ వీడియోలు బయటకు వస్తాయి. ఈవెన్ దో ట్రంప్ కూడా ఇరుకున్నారని ఒక టాక్ ఉంది. ఇజ్రాయెల్ అంతకన్నా ప్రమాదకరమైంది. వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మొసాద్ చాలా ప్రమాదకరమైంది. అసలు ఎవడెవడు హనీ ట్రాప్లో ఉన్నాడో అర్థం కావట్లేదు. అందుకని ఎవరికోడు మేలకుండా గప్చు సాంబార్ గుడ్డ అని కూర్చున్నారు. ఎక్కడ మన పరుగులు పోతాయో. నీకు యూరోప్ ఎందుకు మాట్లాడారు చాలా దేశాలు. అందువల్ల నేను నా ఒపీనియన్ ఏంటంటే అమెరికా రాజకీయ ఎత్తుగళ్ళు ఎలా ఉంటాయో ఇది చాలా నిశ్చితంగా పరిశీలించే వ్యక్తిని. అమెరికా ఐడియాలజీ, వాళ్ళ యొక్క సైకలాజికల్ యుద్ధం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందువల్ల ప్రపంచంలో ఇరాన్ని పీనుగులు కుప్ప చేసేస్తారు ఫైనల్గా వాళ్ళు. ఓకే, అసలు చాలా దారుణం. ఇప్పుడు గాజాను చేయలే ఇజ్రాయెల్, ఏముంది అసలు గాజాలో? అసలు గాజా మాత్రం మట్టి దెబ్బ చేసి అవతల పడేశారు. అట్లే ఇరాన్ కూడా ఒక రకంగా చెప్పాలంటే పీనుగులు కుప్ప చేసేసి పోతు చివరిలో ప్రపంచానికి ఒక ఇది ఖబర్దార్ మాతో పెట్టుకుంటే అని ఒక అణుబాంబు కూడా వేస్తారేమో అన్న డౌట్ కూడా ఉంది. ఎందుకంటే దానికి మననే అణుపరీక్ష చేశారు. మీకు కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అది ఏందనుకున్నారు? దే ఆర్ టెస్టింగ్, కరెక్ట్గా గురి చూసి కొట్టగలమా లేదా అని. సార్ అందులో నేను ఇంత నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఇప్పుడు అర్జెంటుగా కాంటినెంటల్ బ్లాస్టిక్ మిసైల్స్ ప్రయోగించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు అమెరికాకి టెస్ట్ చేయాల్సిన అవసరం ఏంది? మీకు చూడండి, రెండో ప్రపంచ యుద్ధం పరిస్థితులు బాగా గమనించండి. వార్ క్లోజ్ అయిపోతుంది అన్న టైంలో ఫైనల్ స్టేజ్లో వచ్చి దే డ్రాప్డ్. అర్థమైంది? నాగసాకి హీరోషిమా మీద అణుబాంబు వేసిపోయారు. అంటే రాబోయే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మా కళ్ళు చూడాలంటే ప్రపంచం షేక్ అవ్వాలి. ఇట్స్ ఎ వార్నింగ్. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళా ఏకధ్రువ ప్రపంచం. అమెరికా ఇస్ అ వరల్డ్ పోలీస్ అంతే. మాతో పెట్టుకోవటానికి ఎవడైనా సరే ఆగాల్సిందే. అందువల్లనే నా పర్సనల్ ఒపీనియన్ అయితే మార్కెట్లలో కొంచెం వేచి చూసే దూరంలోనే ఉండండి. మీకు అర్థమవుతుందని చెప్పింది. అందువల్ల ఏదో ఇన్ఫ్లేషను, బ్యాంకు రేట్లు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం, వడ్డీ రేట్లు రూపాయి విలువ పడిపోవటం ఇవి కాదు మెయిన్. ఎటు దారి తీస్తాయో పరిస్థితులు. అమెరికా ట్రంప్ సైకాలజీ ఇస్ ద పర్వర్టెడ్ అండి. సార్ ఇప్పుడు ట్రంప్ కి గట్టిగా సమాధానం ఇచ్చే వ్యక్తి నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాన్ అని. ఏమండి కిమ్ ఏముందండి? యాక్చువల్ చెప్పాలంటే కిమ్ దేవుంది. వాస్తవంగా కిమ్ ఏం చేయడు. ఎందుకు చెబుతా అంటే కిమ్ దగ్గర ఉన్నటువంటి అణుబాంబులు ఎంత ఈయనున్నాయి, అమెరికా దగ్గర ఈయనున్నాయి. కిమ్ ఎక్కువ మాట్లాడాడు అనుకోండి, ఒకవేళ వేస్తే కిమ్ అమెరికా దాకేం పోలేడు, జపాన్ దాకా పోతాడు. అంతే. జపాన్ మీద వేస్తే అమెరికాది ఏంటంటే సింప్లిఫై చేసి చెప్పంటారా, ఖతార్ మీద ఇజ్రాయెల్ మీద దాడి చేస్తామని పట్టించుకుంది అమెరికా. అమెరికాకి వాళ్ళ సొంత ప్రయోజనాలు, ఇజ్రాయెల్కి వాళ్ళ సొంత ప్రయోజనాలు. అందువల్ల కిమ్ ఒకవేళ ఏదైనా చేసినా మీకు మహా చేస్తే జపాన్ వరకు పోగలడు. జపాన్ మీద వేసిన ఆ వంక పెట్టి అసలు నార్త్ కొరియా లేకుండా చేస్తారు. నార్త్ కొరియా అనేది ప్రపంచ పటం లేకుండా చేస్తారు. ఎవరు? అమెరికా వాళ్ళు. అమెరికా వాళ్ళు అంత రూఢికి వెళ్తారు వాళ్ళు. అందువల్ల నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో మహాత్ముడు, అందుకే కదండి గొప్ప వ్యక్తి అనేది ఖండన. మహాత్ముడు యుద్ధంగా ఎలా చేశాడు? చాలా అద్భుతం. సత్యాగ్రహం అనే ఒక ఆయుధం ప్రపంచంలో అంత మించిన ఖండన చేయలేకపోతున్నారు. తమ నిరసన శాంతియుతంగా నిరసన చేయలేకపోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైతే వెనుజులా ప్రెసిడెంట్ని అతని వైఫ్ని ముదురుని తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ చేసే ప్రపంచవ్యాప్తంగా నిరసన కనుక ఒక్కసారి వచ్చినట్టే, ఉవ్వెత్తున వచ్చినట్టయితే ట్రంప్ ఇంత ముందుకు వచ్చేవాడు కాదు. రేపు ఫ్రాంక్ దానికి కారణం ఏంటంటే నాయకత్వ సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా నాయకత్వ సంక్షోభం. నాకు ఒక తత్వవేత్త చెప్పాడులేండి. అంటే చదువుతున్నప్పుడు ఒక తత్వవేత్త ఒక మాట అంటాడు, ప్రజాస్వామిక దేశాల్లో ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజలు వాళ్ళ మనోభావాల దగ్గర ఉన్న వ్యక్తులు ఎన్నుకుంటారు. అంటే ప్రజల మనోభావాలే దరిద్రంగా ఉన్నాయి, ప్రజలే దిగజారులుగా ఉన్నారు. అందువల్ల నాయకుడు అంటే వాడు ఎక్కడి నుంచి వస్తాడు? ప్రజల నుంచి వస్తాడు. దిగజారు నాయకులు, వ్యక్తిత్వం లేని నాయకులు, విలువలైన నాయకులు అందరూ చాలామంది హనీ ట్రాప్లో ఇరుక్కున్నోళ్ళే. మొసాద్
ఇంటెలిజెన్స్ వాళ్ళు మా ఇరుక్కున్న వాళ్ళే. అందులో ఎవడే మాట్లాడలేకపోతున్నారు, ప్రపంచంలో ఏ నాయకత్వం మాట్లాడలేకపోతుంది. సైలెన్స్గా వేచి చూసే దారుల్లో ఉన్నారు. ఇది నిర్మోహట కుండ బద్దలు కొట్టి చెప్తున్నాను. అందువల్ల మై పర్సనల్ ఫీలింగ్, ఇరాన్ని అమెరికా అనేటువంటిది ఒక పీనుగులు కుప్ప చేసేసి పోతూ పోతూ చివరిలో వాళ్ళ అంటే సైకలాజికల్గా నేను చదివి చెప్తున్నాను. ఇక్కడ ఏదో అంచనా నేను అందుకే చెప్పాను, పోయిన వారం చెప్పినప్పుడు యుద్ధం వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పలేదండి. ట్రంప్ మీరు తీసి చూడండి, యుద్ధం స్టార్ట్ అవడానికి ముందే నేను ఒక వీడియోలో చెప్పాను. పొలిటికల్ జియో టెన్షన్స్, ట్రంప్ నమ్మటానికి వీలేదు, యుద్ధం ప్రకటించిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నా అన్నానా. ఇవాళ నేను చెప్తున్నాను, వారు ఫైనల్ స్టేజ్లో అణుబాంబు వేసిన ఆశ్చర్యపోవాల్సిన పని ఓకే ఇరాన్ మీద. ఏం మాట్లాడుతుంది ప్రపంచం? మహా అయితే ఓ రోజు నిరసన అంటారు, రెండో రోజు మేల్కొని కాము కూర్చుంటున్నారు. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. అందువల్ల మార్కెట్లో వేచి చూసే దూరంలో ఉండడం అని ఎందుకు చెబుతున్నా అంటే, ఎవరికైనా స్టాక్ మార్కెట్లో ఎక్స్పెషల్లీ డబ్బులు కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోమని అందుకే చెప్తుంది. థ్యాంక్ యూ నిహాల్ గారు, given this opportunity, and one more important to you and your social post. Okay, thank you.